నేను వాళ్ళకి అన్నయ్యనని చెప్పాను, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. మేము ఒప్పిస్తాం కదా. వాళ్ళు ఒప్పుకోకపోయినా నేను వాళ్ళ అన్నయ్యనే అమ్మమ్మా. పిల్లలకి మంచి అమ్మ మాత్రమే కాదు, మంచి అన్నయ్య కూడా దొరికాడు. బాబు ఇంత బాగా కలిసిపోవటం చాలా ఆనందంగా ఉందండి. ఇది దేవుడు చూపించిన సంబంధం అనుకున్నాం. అన్నీ దైవికంగానే జరిగిపోతున్నాయి. పసిపిల్లలు దేవుళ్లతో సమానం అంటారు కదండి. ఆ పిల్లలవి స్వచ్ఛమైన మనసులు. పిల్లలు చక్కగా కలిసిపోతే వారి అమ్మానాన్నలు ఆనందంగా ఉంటారు. అల్లుడు గారికి బొమ్మ. డాడీకి నేను ఇస్తాను. అరే రే, కాఫీ మీ డాడీ మీద వలకపోసావేంటి? సారీ డాడీ. ఇట్స్ ఓకే, నాకేం కాలేదు. అమ్మ వాసు, అభిని లోపలికి తీసుకెళ్లి షర్ట్ క్లీన్ చేయించమ్మా. పర్లేదు అత్తయ్య, యా ఇంటికెళ్ళి వాష్ చేసుకుంటాను. ఇది కూడా మన ఇల్లే అభి, మొహాడు పడుకో, తీసుకెళ్ళమ్మా. అల్లుడు గారిని లోపలికి తీసుకెళ్ళు వసు. వద్దంకల్, ఈ మరక చిన్నదే. చిన్నదో పెద్దదో ఆ అమ్మాయి క్లీన్ చేస్తుంది, వెళ్ళు. రండి. అబ్బబ్బబ్బబ్బా, కాఫీ చాలా బాగుంది. వసు బాగా వంట చేస్తుందండి. తల్లులకు ముఖ్యంగా కావాల్సింది ఓపికేనండి. పిల్లలు ఏమడిగినా చేసి పెట్టాలి. ఆ విషయంలో వసూకి చాలా ఓపికండి. వీడు మామూలుగా సతాయించడు. అది చేస్తే ఇది కావాలంటాడు, ఇది చేస్తే అది కావాలి అంటాడు. కీర్తి అనులు కూడా అంతేనమ్మా. ఆ అమ్మాయి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అక్కడ ఉపయోగపడుతుంది. మీరు వేసుకున్న షర్టు పర్లేదు, నేను క్లీన్ ముందిప్పడం బాగుంది.
రండి. డాడీ నేను కూడా వస్తాను. రే బాబు, నానా ఇలా రా. ఏం తాతయ్య? వాళ్ళకి కాస్త స్పేస్ ఇవ్వు నాన్న. డాడీ షర్ట్ పై నేనే కదా కాఫీ పోసింది. వెళ్ళి వాష్ చేస్తాను తాతయ్య. ఆ పని మీ అమ్మ చేస్తుంది లేరా. అవును, నీ పేరేంటి? ఏం చదువుతున్నావు? ఏ స్కూలు? పర్లేదు, నేను వాష్ చేసుకుంటాను. నేనే వాష్ చేస్తాను. ఆంటీ చెప్పిందని మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. నా పనులు నేను చేసుకుంటాను. అది పద్ధతి కాదు. ఈ పని నేనే చేయాలి. నా వల్ల ఏంటమ్మా? కొత్త మమ్మీ ఇంటికి డాడీ తాతయ్య అమ్మమ్మ వెళ్ళారు కదా. అవును. వాళ్ళు ఇంకా రాలేదు. ఒకసారి డాడీకి ఫోన్ చేయవా? అలాగే. డాడీ ఫోన్ రీచ్ అవ్వట్లేదమ్మా. అయితే కొత్త మమ్మీ ఇచ్చేయి. కొత్త మమ్మీ నంబర్ నా దగ్గర లేదే. నెంబర్ ఎందుకు తీసుకోలేదు పెద్దనాన్న? పావని, ఏంటండి? వసు వాళ్ళ ల్యాండ్లైన్ నెంబర్ నీకు తెలుసా? ఎందుకండి? పిల్లలు అభితో మాట్లాడాలంటున్నారు. నేనిస్తాను. రింగ్ అవుతోంది. నాకేవు పెద్దమ్మా. నాకేవో పెద్దమ్మా. నేను మాట్లాడుతా పెద్దమ్మా. నేను మాట్లాడతాను పెద్దమ్మా. స్పీకర్ ఆన్ చేస్తాను, ఇద్దరూ మాట్లాడుదురు. హలో, ఎవరు? నువ్వెవరు? బన్నేనే. మళ్ళీ నువ్వేనా? కీర్తి? కీర్తి కాదు, అను. అను? అను కాదు, కీర్తి. మీరిద్దరూ పక్క పక్కనే ఉన్నారని నాకు తెలుసు. మా అమ్మమ్మ తాతయ్య అక్కడే ఉన్నారా? మీ అమ్మమ్మ తాతయ్య కాదు, మనమమ్మ తాతయ్య. ఏం కాదు, వాళ్ళు మా అమ్మమ్మ తాతయ్యలు.
వాళ్ళను త్వరగా రమ్మని చెప్పు. అమ్మమ్మ తాతయ్యతో నేను ఆడుకోవాలి. కాసేపు అయ్యాక వస్తారు. మా అమ్మమ్మ తాతయ్యలతో నువ్వెలా ఆడుకుంటావు? మనమమ్మ తాతయ్య అని చెప్పానా? నేను మీ అన్నయ్యని. అను, కీర్తి, కంగారు పడకండి. కాసేపట్లో అమ్మమ్మ, తాతయ్య, డాడీ ఇంటికొచ్చేస్తారు. వసు, అయిపోయిందా? బాబు, ఇంటి నుంచి అను, కీర్తిలు ఫోన్ చేశారు. వస్తున్నానంటే. ఉమ్. ఆ బటన్ ఏంటి వసు? అది ఓ, బటన్ ఊడిపోయిందా? ఒక్క నిమిషం బాబు. వసు, ఆ బటన్ కుట్టు. ఏంటమ్మా నన్ను మళ్ళీ ఇరికిస్తుంది? పర్లేదంటే, బటన్ లేకపోయినా ఏం కాదు. అలా బాగోదు బాబు. వసు, త్వరగా కుట్టు. అమ్మా, ఇటు ఇవ్వండి, నేను కుట్టుకుంటాను. ఎందుకు? మీతో పని చేయించానని మళ్ళీ నాకు చెడ్డ పేరు రావడానికా? సారీ. చేసిందంతా చేసి మళ్ళీ సారీ చెప్తున్నాడు.
అమ్మమ్మ తాతయ్య పిలుస్తున్నారు, రండి. రా డాడీ రా. అభి, పిల్లలు ఫోన్ చేశారు, వెళదామా? ఓకే మాయ, వస్తామండి, వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తానండి. అండి ఏంటి అభి, నిశ్చితార్థం చేసుకుని అర్ధమొగుడు అయ్యావు. వసు అని పిలవచ్చు కదా. అమ్మ వసు, తీసుకోమ్మా. ఏంటండి ఇవి? రేపు కీర్తి అనుల పుట్టినరోజమ్మా. మనవరాళ్ళకి అల్లుడికి కొత్త బట్టలు తెచ్చాము. మనవడికి అమ్మాయికి కూడా ఇవ్వాలి కదా. తీసుకోమ్మా. తీసుకోమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ఇక నుంచి నువ్వే మా సందేవమ్మా. మీరు వస్తున్నారంటే భయపడ్డాను. మీ అమ్మాయి స్థానంలో నన్ను అంగీకరిస్తారో లేదో అని ఏవేవో ఊహించుకున్నాను. కానీ వీళ్ళు మా అమ్మా నాన్నల్ని మరిపిస్తే మీరు వీళ్ళని తలపిస్తున్నారు. నిజంగా నేను అదృష్టవంతురాలిని. 3 అమ్మలు, 3 నాన్నలు ఏ ఆడపిల్లకు దొరుకుతారు? నీ మంచితనమే నీ అదృష్టం అమ్మా. నువ్వు మంచి అమ్మవి, భార్యవే కావాలి. మా ఆశలన్నీ నిలబెట్టాలి. అదే మా కోరిక. మీ అమ్మాయిని మా అమ్మాయిలో చూసుకుంటున్నారు. నిజంగా మేము అదృష్టవంతులం. కాదమ్మా, పోయిన మా అమ్మాయిని మీ అమ్మాయి రూపంలో తిరిగిస్తున్నారు. మేమే మీకు రుణపడి ఉంటాం. అది మీ మంచితనం, మీ గొప్ప మనసు. లేదండి, మనందరికన్నా గొప్పవాడు అభి. అలాంటి మంచివాణ్ణి నా జీవితంలో చూడలేదు. కూతురు పోయిన మాకు తనే కొడుకయ్యాడు. మా ఆల్నా పాలనా చూసుకుంటున్నాడు. అభి మన కల్లుడవడం ఏ జన్మలోనో మనం చేసుకున్న అదృష్టం అనిపిస్తుందండి. ఒక్కోసారైతే ఆ భగవంతుడే అభి రూపంలో వచ్చాడేమో అనిపిస్తుంది. అమ్మా, నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి. వెళ్ళొస్తామమ్మా. పదండి. డాడీ ఒక్కసారి.